డీడీఎల్ కమెంట్స్ యొక్క టీడీ పార్ట్ అనమాట. డీడీఎల్ అంటే డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఈ కమెంట్స్ యొక్క ఎగ్జిక్యూషన్ ఉంటుంది. లేదు మాకు టీడీ అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ కాబట్టి డైరెక్ట్ గో స్కిప్ దిస్ వీడియో అండ్ గో టు ద ఎగ్జిక్యూషన్ పార్ట్ ఆఫ్ డీడీఎల్ కమెంట్స్. అందులో కూడా మళ్ళీ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది మన కంప్యూటర్లో. జస్ట్ టీడీ కూడా కావాలంటే చూడండి, ఇక్కడ టీడీ చూసి అక్కడ ఎగ్జిక్యూషన్ చూడండి. ఇది డీడీఎల్ కమెంట్స్ అంటే ఒక డాటాని క్రియేట్ చేయడానికి, డిఫైన్ చేయడానికి డీడీఎల్ కమెంట్స్ వాడుతుంది. దాని ఫుల్ ఫామ్ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఫస్ట్ వచ్చి క్రియేట్ కమాండ్. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే డేటాబేస్లో మనం క్రియేట్ కమాండ్ చేసేస్తాం. ఈ టేబుల్ని డిఫైన్ చేస్తుంది. దాని టేబుల్ పెట్టచ్చు. మనం దీంట్లో ఏం చేయాలో దాని టేబుల్ నేమ్ పెట్టాలి క్రియేట్ కమాండ్లో. దాంతోపాటు కాలం డిఫైన్ చేయాలి. దాంతో పాటు ఆ కాలం డాటా టైప్ డిఫైన్ చేయాలి. దాని సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే క్రియేట్ టేబుల్, టేబుల్ పేరు పెట్టి కాలం ఒక డాటా టైప్, కాలం టూ ఒక డాటా టైప్, దాని సైజ్ కూడా ఇఫ్ రిక్వైర్డ్, దాని సైజ్. ఇప్పుడు సపోజ్ దాని సింటాక్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. SQL ఉంటుంది. సో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ అనే టేబుల్ నేము, ఎంప్లాయీ నంబరు, ఇది ఎంప్లాయీ నంబర్ అనేది దాని కాలం నేమ్ 1 ఒక పేరు, నంబర్ 4 నాట్ నల్ ప్రైమరీ కీ అనమాట. ఈ నేము వాచర్ 2 10, దీని సైజు 10 ఇచ్చిన్నాడు. జాబ్ వాచర్ 2 సైజ్ నాట్ నల్, డిపార్ట్మెంట్ నంబరు 2 ఇచ్చాడు. అట్లా అనమాట. ఈ నంబర్ అంటే ఇక్కడ ఇంటీజర్ స్టోరేజ్, డిపార్ట్మెంట్ అనేది ఇది కాలం పేరు, ఇది దీని యొక్క డాటా టైప్, ఇది దీని యొక్క సైజు, డాటా టైప్ యొక్క సైజు. ఇట్లా క్రియేట్. తర్వాత డిస్క్రైబ్ కమాండ్ ఉంటుంది. ఈ డిస్క్రైబ్ కమాండ్ ఎట్లా అంటే కమాండ్ యూజ్ టు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. డిస్క్రైబ్ టేబుల్ నేమ్ పెట్టినాకో సో ఆ టేబుల్ అంటే వచ్చేస్తుంది అన్నమాట. నీకు స్ట్రక్చర్ అంటే వచ్చేస్తుంది, టేబుల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఆల్టర్ కమాండ్ ఉంటుంది. ఆల్టర్ కమాండ్ ఏం చేస్తుంది, ఏమైనా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏదైనా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మాడిఫై చేయాలనుకుంటే కాలంని టేబుల్లో, యూ కెన్ ఆల్సో యాడ్ వేరియస్ కాన్స్టెంట్స్ ఇన్ ఏ టేబుల్. ఓకే, ఇప్పుడు చూడు ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ ఆర్ మాడిఫై చేయొచ్చు, కాలం డాట్ టైప్ సైజ్. ఇప్పుడు చూడు ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ మాడిఫై జాబ్ వ్యాకర్. సో జాబ్ వ్యాకర్ని మాడిఫై చేసిన, సైజు పెంచిన. ఇక డ్రాప్ కమాండ్ ఇది ఏం చేస్తుంది, టేబుల్ని మొత్తం డిలీట్ చేసేస్తారు డేటాబేస్ నుంచి. డ్రాప్ కమాండ్, డ్రాప్ టేబుల్ అని పెట్టి టేబుల్ పేరు పెట్టాలి. డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ అని టేబుల్ నేమ్ పెట్టేసిన టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక ట్రంకేట్ ఏం చేస్తుంది అంటే ఇది ఆల్ రికార్డ్స్ని రిమూవ్ చేస్తుంది ఆ టేబుల్ నుంచి. ఇక్కడ టేబుల్ ట్రంకేట్కి డ్రాప్కి అదే డిఫరెన్స్. డ్రాప్ కమాండ్ ఏం చేస్తుంది, మొత్తానికి టేబుల్ని రిమూవ్ చేస్తుంది డేటాబేస్ నుంచి. వేరే ట్రంకేట్ ఏం చేస్తుంది, ఆ రికార్డ్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది టేబుల్ నుంచి, కానీ టేబుల్ని డిలీట్ చేస్తారు. అదే డిఫరెన్స్. ట్రంకేట్ ఇక ఆ స్పేస్ ఏంటి ఆల్కైడ్ అయిన ఆ రికార్డ్స్కి అంటే డిలీట్ చేస్తుంది. ఇక ట్రంకేట్ టేబుల్ నేమ్ అంటే ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ అని టేబుల్ నేమ్ పెట్టినా డిలీట్ అవుతుంది. ఆ ఎంప్లాయీ అనే టేబుల్ లోపల ఉన్న రికార్డ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆ ఎంప్లాయీ టేబుల్కి ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఇక టేబుల్కి డిలీట్ కాదు ట్రంకేట్లో. డ్రాప్ టేబుల్ నేమ్ కొడితే అప్పుడు టేబుల్ డిలీట్ అవుతుంది డేటాబేస్లో. ఈ ట్రంకేట్ అనేది అల్ట్రా ఫాస్ట్ ఉంటుంది. ఈ డాటా డిలీట్ చేయడానికి టెంపరీ టేబుల్ నుంచి పనికొస్తుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్ ప్రిజర్వ్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్. ఒకవేళ నేను ఈ స్ట్రక్చర్ ఇంటే ఉంచాలనుకునే ఫ్యూచర్ యూజ్కి లోపల రికార్డ్స్ నాకు అవసరం లేదంటే వి గో విత్ ట్రంకేట్. వెరస్ డ్రాప్ కమాండ్ ఏం చేస్తుంది, మొత్తం ఫుల్ స్ట్రక్చర్ను డిలీట్ చేస్తుంది. కానీ ట్రంకేట్ స్ట్రక్చర్ని డిలీట్ చేయని కానీ లోపల ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. టేబుల్ ఆర్ డేటాబేస్ డిలీషన్ యూజింగ్ డ్రాప్ స్టేట్మెంట్ కెనాట్ బి రోల్ బ్యాక్. సో ఈ ఒక్కసారి నువ్వు టేబుల్ ఆర్ డేటాబేస్ డిలీషన్ ఒకవేళ ట్రంకేట్ వేస్తే రోల్ బ్యాక్ చేయొచ్చు, కానీ డ్రాప్ స్టేట్మెంట్ యూజ్ చేసినాక దాన్ని నువ్వు రోల్ బ్యాక్ చేయలేవు. తర్వాత రీనేమ్ కమాండ్ ఏంటిది, ఏదైనా ఆబ్జెక్ట్ని రీనేమ్ చేయాలనుకుంటే, టేబుల్ నేమ్ రీనేమ్ చేయాలనుకుంటే వీ గో విత్ ద రీనేమ్ కమాండ్. డిఫరెంట్ డేటాబేసెస్లో డిఫరెంట్ సింటాక్స్ ఉంటుంది. రీనేమ్ ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్. రీనేమ్ test1 టు test2, టేబుల్ నేమ్ test1 నుంచి test2 అయింది. ఒక కాలం రీనేమ్ చేయాలనుకుంటే దిస్ ఒరాకిల్ 9.9లో ఇంట్రడ్యూస్ అయింది. కాలం నేమ్ కూడా రీనేమ్ చేసేది. ఆల్టర్ టేబుల్ నేమ్ పెట్టి టేబుల్ నేమ్ రీనేమ్ కాలం ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ. దాన్ని ఎట్లా రాస్తారు, ఈ సింటాక్స్ దాని యొక్క కోడ్. ఆల్టర్ టేబుల్ అని దాన్ని పెట్టి test2 అంటే కాలం నేము test2 రీనేమ్ కాలం ఈ test2 అనేది టేబుల్ నేము రీనేమ్ కాలం అని పెట్టాలి. కాలం పేరు రీనేమ్ చేయాలనుకుంటే సో కాలం ఎంప్లాయీ నంబర్ నుంచి ఎంప్లాయీ ఐడీలకు మార్చాలనుకుంటున్నాం. ఇది రీనేమ్ కమాండ్. ఇక్కడితో మన డీడీఎల్ కమాండ్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో డీడీఎల్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అన్నీ వేసి చూపిస్తాం ల్యాప్టాప్లో. సో చూడండి, అవి చూడండి, అవి ఇంకా బాగా అర్థమవుతాయి ఎగ్జిక్యూషన్ పార్ట్ కూడా.
టేబుల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా రీనేమ్ చేయాలి, ఎట్లా ట్రంకేట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయొచ్చు, ఇంకా ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు అన్నీ చూస్తాం.